Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC group 2 ki sambandhinchi abbreviations video ani aithe chusukundamu. So indulo manaki exam point of view lo ఏ విధంగా అయితే abbreviations అడుగుతున్నారు సో అలా మనం చూసుకుందాము. 2 బిట్స్ అనేవి మనకి ఈ టాపిక్ నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా మంది బిట్స్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. ఇటువంటి వీడియోస్ అసలు చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. బట్ ఈ వీడియోస్ చూస్తేనే ఎక్కువ కంటెంట్ అనేది మీకు తక్కువ టైంలో లభిస్తుంది. ఓకేనా? అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ 2కి సంబంధించి అన్ని క్లాసెస్ ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను. మోడల్ పేపర్స్ చేస్తున్నాను. ప్రతి టాపిక్కి సంబంధించి బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ట్రిక్స్ వీడియోస్, ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్, ఇలా అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా. ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ అయితే మాత్రం ఎక్కువగా ఇచ్చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. నేను చేసిన వీడియోస్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. నచ్చిన వీడియోస్ చక్కగా చూసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏఏఓయు అబ్రివేషన్ ఏంటి? ఆసియన్ అసోసియేషన్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ. ఆసియన్ అసోసియేషన్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ ఏఏఓయు. నెక్స్ట్ ఏఏఎస్యు. ఏఏఎస్యు అంటే ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ఏఏఎస్యు. ఓకేనా? నెక్స్ట్ ఏబిఎస్యు. ఏబిఎస్యు అంటే ఆల్ బోడో స్టూడెంట్ యూనియన్. ఆల్ బోడో స్టూడెంట్ యూనియన్ ఏబిఎస్యు ఆల్ బోడో స్టూడెంట్ యూనియన్. నెక్స్ట్ ఏఎఫ్ఎంసి. ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. నెక్స్ట్ ఏజిఎం అంటే అయాన్సువల్ జనరల్ మీటింగ్. ఏజిఎం అంటే అయాన్సువల్ జనరల్ మీటింగ్. నెక్స్ట్ ఏఐడి అంటే ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ని ఏఐడిగా చెప్తారు. ఏఐడి అంటే ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏపీసీఆర్డిఏ. ఏపీసీఆర్డిఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డిఏ. ఓకే, ఏపీసీఆర్డిఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్. నెక్స్ట్ సిఏఎల్పి. సిఏఎల్పి అంటే కాంపోనెంట్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ పూలింగ్. కాంపోనెంట్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ సిఏఎల్పి కాంపోనెంట్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ పూలింగ్. నెక్స్ట్ బిఏఐ. బిఏఐ అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియానే బిఏఐగా అంటారు. నెక్స్ట్ బిహెచ్యు. బిహెచ్యు అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. బిహెచ్యు అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ. నెక్స్ట్ బిట్స్. బిఐటిఎస్. బిఐటిఎస్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. బిఐటిఎస్ బిట్స్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. నెక్స్ట్ బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. నెక్స్ట్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. నెక్స్ట్ సిఏడి కార్డ్. సిఏడి అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సిఏడి. నెక్స్ట్ సిఏటి క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్. సిఏటి క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్. నెక్స్ట్ సిసిఆర్వైఎన్. సిసిఆర్వైఎన్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి. సిసిఆర్వైఎన్ అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి. నెక్స్ట్ సిఎల్ఏటి క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. సిఎల్ఏటి అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. నెక్స్ట్ సిఆర్ఐఎస్ఐఎల్. సిఆర్ఐఎస్ఐఎల్ అంటే సెంట్రల్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెంట్రల్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిఆర్ఐఎస్ఐఎల్. నెక్స్ట్ డిఎంఆర్టిఎస్. డిఎంఆర్టిఎస్ అంటే ఢిల్లీ మెట్రో ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్.
ఢిల్లీ మెట్రో ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్. డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్. డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్. నెక్స్ట్ ఈసీజీ. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. నెక్స్ట్ ఈఎఫ్ఏ. ఈఎఫ్ఏ అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈఎఫ్ఏ అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. నెక్స్ట్ ఈఈజీ. ఈఈజీ అంటే ఎన్సిఫిలోగ్రామ్. ఎలక్ట్రోఎన్సిఫిలోగ్రామ్ ఈఈజీ. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్ఫిసిలోగ్రామ్. ఈఎఫ్ఏ అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. నెక్స్ట్ ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్ఫిసిలోగ్రామ్. అలాగే ఈఎంజీ అంటే ఎలక్ట్రోమయోగ్రామ్. ఈఎంజీ అంటే ఎలక్ట్రోమయోగ్రామ్. నెక్స్ట్ ఈఎన్టీ అంటే ఇయర్, నోస్ అండ్ థ్రోట్. ఈఎన్టీ అంటే ఇయర్, నోస్ అండ్ థ్రోట్. నెక్స్ట్ ఈపిఐసి. ఎపిక్ అంటే ఎలక్ట్రోస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఈపిఐసి అంటే ఎలక్ట్రోస్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఓకే. నెక్స్ట్ ఈవిఆర్ అంటే ఎలక్ట్రో వీడియో రికార్డింగ్. ఈవిఆర్ అంటే ఎలక్ట్రో వీడియో రికార్డింగ్. ఈవిఆర్. నెక్స్ట్ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. నెక్స్ట్ ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ జిఏఏఆర్. జిఏఏఆర్ అంటే జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్. జిఏఏఆర్ అంటే జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్. నెక్స్ట్ జిఐఎఫ్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. జిఐఎఫ్ అంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. నెక్స్ట్ జియుఐడి. జియుఐడి అంటే గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్. జియుఐడి అంటే గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్. గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్ జియుఐడి. నెక్స్ట్ హెచ్యుడిసిఓ. హెచ్యుడిసిఓ అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. హెచ్యుడిసిఓ అంటే ఏంటమ్మా? హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ ఐబిఎం. ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్. ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్. నెక్స్ట్ ఐసిఆర్ఏ. ఐసిఆర్ఏ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. ఐసిఆర్ఏ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఐపి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపి అంటే ఏంటమ్మా? ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఐపిఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపిఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. నెక్స్ట్ ఐఎస్బిఎన్. ఐఎస్బిఎన్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ ఐఎస్బిఎన్. నెక్స్ట్ ఐఎస్ఓ. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఐఎస్ఓ. నెక్స్ట్ ఐవిఆర్ఎస్. ఐవిఆర్ఎస్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఐవిఆర్ఎస్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. నెక్స్ట్ ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్ ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. నెక్స్ట్ ఎండి. ఎండి అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఎండి అంటే ఏంటమ్మా? డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఎండిని డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. అలాగే ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్. ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్. ఓకేనా. నెక్స్ట్ ఎన్ఏసి అంటే నేచురల్ అడ్వైజరీ కౌన్సిల్. ఎన్ఏసి అంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. నెక్స్ట్ నాసా. ఎన్ఏఎస్ఏ అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్. నాసా. ఎన్ఏఎస్ఏ అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ఎన్సిఎస్ఈ. ఎన్సిఎస్ఈ అంటే నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్. ఎన్సిఎస్ఈ అంటే నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్. ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్. సారీ గైస్. ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎన్ఎఫ్సి అంటే నార్త్ ఈస్ట్ కౌన్సిల్. ఎన్ఎఫ్సి అంటే నార్త్ ఈస్ట్ కౌన్సిల్. నెక్స్ట్ ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నెక్స్ట్ ఎన్ఐఏ అంటే నేషనల్ ఒక నిమిషం.
ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనే ఎన్ఐఏ అంటారు. నెక్స్ట్ ఎన్ఐఓ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ. ఎన్ఐఓని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ అని అంటారు. నెక్స్ట్ ఎన్ఐటిఐ ఆయోగ్, నీతి ఆయోగ్. ఎన్ఐటిఐ ఆయోగ్ అంటే నీతి ఆయోగ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియానే నీతి ఆయోగ్ అంటారు. నెక్స్ట్ ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. ఎన్ఆర్ఐ అంటే ఏంటమ్మా? నాన్ రెసిడెంట్ ఇండియన్. నెక్స్ట్ ఎన్ఎస్జి. ఎన్ఎస్జి అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఎన్ఎస్జి అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. నెక్స్ట్ ఎంటీసీఆర్ అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజియన్. ఎంటీసీఆర్ అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజియన్నే ఎంటీసీఆర్ అంటారు. అలాగే డిపిఆర్కే. డిపిఆర్కే అంటే డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియానే డిపిఆర్కే అంటారు. నెక్స్ట్ ఓడిఏ అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. ఓడిఏ అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. నెక్స్ట్ సిసిటి అంటే క్లీన్ కోల్ టెక్నాలజీ. సిసిటి అంటే క్లీన్ కోల్ టెక్నాలజీ. క్లీన్ కోల్ టెక్నాలజీనే సిసిటి అంటారు. నెక్స్ట్ ఆర్సిఈపి అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఆర్సిఈపి అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఐఎంజెడ్. ఎన్ఐఎంజెడ్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఎన్ఐఎంజెడ్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఆర్సిఈపి అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ ఏఐఈసి. ఏఐఈసి అంటే ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషనల్ కౌన్సిల్. ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏఐఈసి. నెక్స్ట్ విఈటి. విఈటి అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. విఈటి అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ ఈఏఎస్ అంటే ఈస్ట్ ఏసియా సమ్మిట్. ఈఏఎస్ అంటే ఈస్ట్ ఏసియా సమ్మిట్. నెక్స్ట్ ఐఓఆర్ఏ అంటే ఇండియన్ ఓషియన్ రీజనల్ అసోసియేషన్. ఐఓఆర్ఏ అంటే ఇండియన్ ఓషియన్ రీజనల్ అసోసియేషన్. ఐఓఆర్ఏ అంటే ఇండియన్ ఓషియన్ రీజనల్ అసోసియేషన్. నెక్స్ట్ ఎన్పిటి అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫికేషన్ ట్రీటీ. ఎన్పిటి అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫికేషన్ ట్రీటీ. నెక్స్ట్ ఎన్డబ్ల్యూఎస్ అంటే న్యూక్లియర్ వెషన్స్ స్టేట్స్. ఎన్డబ్ల్యూఎస్ అంటే న్యూక్లియర్ వెషన్స్ స్టేట్స్. జీసీఐ అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. జీసీఐ అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. నెక్స్ట్ సిసిఈఏ. సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. నెక్స్ట్ జీబీఎస్ అంటే గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్. జీబీఎస్ అంటే గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్. నెక్స్ట్ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. అలాగే పిఎంజేడివై అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. పిఎంజేడివై ప్రధానమంత్రి జన్ధన్ యోజన. నెక్స్ట్ ఎస్పీఈ అంటే స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ని ఎస్పీఈ అంటారు. నెక్స్ట్ డిఎస్పీఈఏ. డిఎస్పీఈఏ అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. డిఎస్పీఈఏ అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. నెక్స్ట్ ఎల్ఏపి అంటే లేమన్ ఆల్ఫా పోటోమీటర్. ఎల్ఏపి అంటే లేమన్ ఆల్ఫా పోటోమీటర్. ఎల్ఏపి లేమన్ ఆల్ఫా పోటోమీటర్. నెక్స్ట్ ఎంఈఎన్సిఏ. ఎంఈఎన్సిఏ అంటే మార్టిన్ ఎక్సోస్పియరిక్ నేచురల్ కంపోజిషన్ అనలైజర్. ఎంఈఎన్సిఏ అంటే మార్టిన్ ఎక్సోస్పియరిక్ నేచురల్ కంపోజిషన్ అనలైజర్. నెక్స్ట్ ఎంసిసి అంటే మార్స్ కలర్ కెమెరా. ఎంసిసి అంటే మార్స్ కలర్ కెమెరా. నెక్స్ట్ ఎంఎస్ఎం అంటే మీథేన్ సెన్సర్ ఫర్ మార్స్. ఎంఎస్ఎం అంటే మీథేన్ సెన్సర్ ఫర్ మార్స్. అలాగే టిఐఎస్ అంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సిస్టమ్. టిఐఎస్ అంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సిస్టమ్. అలాగే ఎస్బీఏ అంటే స్వచ్ఛ భారత్ అభియాన్. ఎస్బీఏ అంటే స్వచ్ఛ భారత్ అభియాన్. తర్వాత ఓడిఎఫ్ అంటే ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ. ఏఆర్టీ అంటే అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్. ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్. నెక్స్ట్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకేనా. నెక్స్ట్ ఐఎస్ఆర్ఓ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.
ISRO అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనా. నెక్స్ట్ GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అలాగే IRNSS అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS. ఓకేనా. నెక్స్ట్ DOS అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. DOS అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. నెక్స్ట్ DBT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. DBT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ DST అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. DST అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. సో గైస్ PDFs అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయమ్మా. టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ కాదు, టెలిగ్రామ్ ఛానల్లో PDFs ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఒకటే. టెలిగ్రామ్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే మీకు గ్రూపు ఛానల్ కనిపిస్తే జాయిన్ అవ్వండి. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ నేను ప్రిపేర్ చేస్తాను. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ మనమైతే చేసేసుకుందాము. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజుతో ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.